హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతి కృష్ణ. గైస్, ఇంకొక సూపర్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేసాను. దట్టు ఇదేంటి అంటే హెల్త్ కేర్ స్టూడెంట్స్ కి మాట. సో ఛానల్లో చాలా మంది అడుగుతున్నారు, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కి కూడా జాబ్ ఆపర్చునిటీస్ చెప్పండి అక్క అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకైతే ఇది గుడ్ ఆపర్చునిటీ. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవడానికి వీలుంటది. సో గైస్, ఇంక ఈ రోజు ఆ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసి కోటివిటీ కంపెనీ నుండి మాట. సో ఇది చూసుకుంటే హెల్త్ కేర్ కి సంబంధించిన కంపెనీ, కోర్ సైడ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కి. సో వీళ్ళైతే వాక్ ఇన్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు గైస్. 6th Jan మనకి టైమింగ్స్ వచ్చేసరికి 10 AM to 3 PM. ఈ కోటివిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీలు మనకి హైదరాబాద్ లో అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ కంపెనీ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. స్పాక్ వచ్చేసి అవినాష్ అని మెన్షన్ చేశారు. సో గైస్, ఇది వచ్చేసి మీకు వాక్ ఇన్ డ్రైవ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటది. సో గైస్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో చాలా కంపెనీస్ కానీ చాలా హెచ్ఆర్ పాలసీస్ కానీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ని అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో మీకు జాబ్ కావాలి అనుకుంటే ఒక స్టెప్ ముందుకు వేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా పర్వాలేదు, నాకు జాబ్ కావాలి అని చెప్పేసి చక్కగా ఇటువంటి వాకింగ్ డ్రైవ్స్ అనేవి అటెండ్ అవ్వండి. త్వరగా జాబ్ లో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది నేను ఇచ్చే అడ్వైస్ అని ఒకసారి గమనించండి. జాబ్ టైటిల్ చూసుకుంటే పాలసీ కాన్ఫిగరేషన్ అనలిస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటది. ఆ లొకేషన్ కూడా హైదరాబాద్ లో అయితే ఉంటది అనమాట. ఇక్కడ కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇవ్వడం జరిగింది గైస్. సో ఓన్లీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అండ్ దట్ 0 to 2 years ఎక్స్పీరియన్స్, అంటే రీసెంట్ పాస్ అవుట్స్ వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు. అండ్ సిపిసి సర్టిఫికేషన్ అనేది మ్యాండేటరీ అని చెప్పేసి అడుగుతున్నారు. సో సిపిసి సర్టిఫికేషన్ అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కి తెలుస్తుంది. సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడ్ అనమాట. సో ఇది ఆల్ ఇండియా రికగ్నైజ్డ్ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేషన్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సింది ఉంటుంది. ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ మీద గుడ్ నాలెడ్జ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ సబ్జెక్ట్స్ వచ్చేసి అనాటమీ, ఫిజియాలజీ, మెడికల్ టెర్మినాలజీ, ఐసిడి ఆర్ సిపిటి మోడిఫైయర్స్. సో ఈ సబ్జెక్ట్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ కూడా ఉండాలి. అండ్ యాజ్ యూజువల్ గా రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ ఇమీడియట్ జాయినింగ్ అయితే తీసుకుంటాము అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు జాబ్ లో సెలెక్ట్ అయిన తర్వాత అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇమీడియట్ జాయినింగ్ అనేది ఉంటది. అండ్ ఇక్కడ 30 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఇక్కడ శాలరీ అయితే మెన్షన్ చేయలేదు కానీ, బట్ ఇది కోర్ సైడ్ హెల్త్ కేర్ కి సంబంధించిన కంపెనీ కాబట్టి ఖచ్చితంగా అబౌవ్ 3.5 LPA అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్, ఫ్రెషర్ బేసిస్ మీద. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మెన్షన్ చేసిన అడ్రస్ కి 6th Jan వెళ్ళి మీరు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాలి. సో ఏవైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పానో అవన్నీ కంపల్సరీ అయితే ఉండాలి గైస్. సో మీరు వెళ్ళేటప్పుడు కూడా క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమే, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఏదో ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్. సో ఇలాంటివన్నీ క్యారీ చేయండి. సో ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్ లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ గైస్. వరకు మంచి జెన్యూన్ జాబ్ కండి నేను పోతే మీ ముందుకు వస్తా. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ స్టే హెల్దీ. బై, హ్యావ్ ఎ నైస్ డే.